షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. అంత్య దినంలో అపాయకరమైన కాలములు, perilous times and perilous people. In other words, false believers. అంత్య దినంలో గమనించినప్పుడు చర్చ్ ఏజ్, సంఘయుగము ప్రారంభమైన దినము నుండి రెండవ రాకడ వరకు కూడా ఇవన్నీ కూడా అంత్య దినములో జరిగే విషయాలుగా పేర్కొనబడ్డాయి. అంత్య దినములో ఎలా ఉంటారో సంఘంలో విశ్వాసులు అనే విషయాన్ని పౌలు భక్తులు ప్రస్తావిస్తున్నాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, పాల్ సెకండ్ ఎపిసోడ్ తిమోతి చాప్టర్ 3 verse 2. ఏలయనగా అంత్య దినముల అపాయకర కాలములో వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, లవర్స్ ఆఫ్ themselves means extreme selfishness, self-absorption and putting one's own desires above God and others. మనుషులు స్వార్థంతో కూడుకుని ఉంటారు. అంత మాత్రం కాకుండా తనంతట తానే నిమగ్నమై ఉంటాడు. అంత మాత్రం కాకుండా పుట్టింగ్ వన్స్ ఓన్ డిజైర్స్ అబౌవ్ గాడ్, దేవుని కంటే తన యొక్క అభిరుచులను తన కోరికలను ముందు ఉంచుకోవడం. మూల భాష గ్రీకుల పదముకు అర్థము గమనించినప్పుడు someone who has an unhealthy and excessive love of self, తనంతట తానే అత్యధికమైన తను తానే అత్యధికముగా ఎక్కువగా తను ప్రేమించుకోవడం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెల్ఫ్ లవ్. ఈ యొక్క విషయం గమనించిన ప్లేస్ లవర్స్ ఆఫ్ themselves ఫస్ట్ ఇన్ a లిస్ట్ ఆఫ్ నెగటివ్ ట్రేట్స్. విశ్వాసుల యొక్క విశ్వాసుల యొక్క గుణ లక్షణములలో చెడు లక్షణములలో ఇది మొదటిగా పేర్కొనబడింది. ఈ యొక్క స్వార్థపూరిత ప్రేమ ద్వారా మిగతావన్నీ బ్యాడ్ ట్రేట్స్ అన్నీ కూడా, దుర్గుణములన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి వస్తాయి. బికాస్ ఆఫ్ సెల్ఫ్ లవ్ అదర్స్, బ్యాడ్ ట్రేట్స్ ఫాలో. షోయింగ్ దట్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ is the most cause of other bad actions like pride, greed and etc. అందరికంటే తన ముందుగా ఉంచుకోవడం ద్వారా మిగతా దుర్గుణాలన్నీ కూడా అవి వస్తాయనే విషయం పౌలు భక్తుడు ప్రస్తావిస్తున్నాడు. Being a lover of self means making your own personal happiness, image and pleasure the highest goal of life. తన జీవితం యొక్క అంతిమ యొక్క లక్ష్యం అనగా తను తాను సంతోషపరచుకోవడం, తన యొక్క ఇమేజ్ పెంచుకోవడం, తన సుఖం కోసం వెంపర్లాడమే. పుషింగ్ గాడ్ అండ్ అదర్స్ అవుట్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్. నీ కేంద్రమైన జీవితం నుండి దేవుని ఇతరులను ప్రక్కకు నెట్టివేయడం. అంత మాత్రం కాదు, తను తానే పొగడుకోవడం. డీప్లీ అప్రిషియేట్స్ దేర్ ఓన్ వర్దినెస్, టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ ఓన్ హ్యాపీనెస్ అండ్ ట్రీట్ దెమ్సెల్వ్స్ విత్ హై రిగార్డ్. అందరికంటే ఎక్కువగా ఎంచుకోవడం, తన సంతోషమో చూసుకోవడం, తన యొక్క అచీవ్మెంట్స్ తాను పొగడుకోవడం అనేది ఇందులో కనిపిస్తుంది. దాన్ని మనకు నార్సిసిస్ట్ అంటారు, అంటే అహంకార భావం. సమ్మన్ విత్ ఎ డీప్ నీడ్ ఆర్ అడ్మిరేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ సింపతి ఫర్ అదర్స్. రెండవదిగా ఎగోటిస్ట్, who takes about themselves
థింక్ themselves better than other persons. వారిని ఈగోటిస్ట్ అంటారు, అనగా స్వార్థపరుడు. దెన్ vain people, వారు ఇతరులు ఏమాత్రం కూడా లక్ష్య పెట్టని వారు, నిష్ఫలులైన వారు ఇందులో కనిపిస్తారు. కాబట్టి ఇది తను తాను ప్రేమించుకోవడం, దేవుని ఇతరులను పక్కకు పెట్టడం అనేది ఇందులో కనిపిస్తుంది. అలా కాకుండా మనం దేవుని ముందుగా ఉంచుకొని, తన విశ్వాసాలను ముందుగా ఉంచుకొని, వారిని శ్రద్ధ వహిస్తూ, మనం వారిని ప్రేమిస్తూ ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, తను తానే ప్రేమించుకునే వాడు ఎందరో ఈనాటి విశ్వాసం కనిపిస్తారు ప్రభునైనా. ఇతరుల కంటే తన యోగ్యులను ఎంచుకుంటూనైనా దేవుని తోటి విశ్వాసం ప్రక్కన పెట్టినైనా తన సుఖం కోరుకునే వారు ఎందరో మేము చూస్తున్నాం ప్రభువా. అలా స్వార్థపూరితంగా జీవించగా నిస్వార్థంగా జీవిస్తూ మా తండ్రి నన్ను ప్రేమిస్తూ ఇతను ప్రేమించిన ఆయన ఎంతో తనేత పొందే కృపను ఇవ్వగలందుకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనకు మన ప్రేమించే వారందరికీ సదాకాలం తోడై ఉండును గాక.